ఏముండోయ్, మీకు ఒక విషయం తెలుసా? ఏంటంటే ఆ ట్రిక్ నాకు తెలియక ఇన్ని రోజులు బట్టి చాలా ఇబ్బంది పడ్డాను గారెలు చేయడానికి. ఎందుకంటే చెప్తున్నాను చూడండి. అది నేను ఎప్పుడైనా గారెలు చేస్తే మినపప్పు నానబెట్టి పొయ్యి మీద, అదే స్టవ్ మీద ఆయిల్ పెట్టి గ్రైండర్ ఆన్ చేసి మినపప్పు రుబ్బి ఈ ఈలోగా ఆయిల్ వేడెక్కుతుంది పప్పు నలిగేలోపు. అప్పుడేమో అలా వెంటనే తీసి గారెలేసేదాన్ని. ఎందుకంటే నూనె లాగకుండా ఉంటుంది, పిండి పులిసిపోతే మళ్ళీ నూనె లాగేస్తుంది అని అలాగే చేసేదాన్ని. అలా చేసిన ప్రతిసారి కూడా ఎందుకో మరి పేలిపోతుండేవి గారెలు. చూసారా, మా ఇంటి నిండా కూడా ఇగో గోడల నిండా ఆయిల్, ఈ గోడల నిండా చూసారా, మా వంటింటి నిండా ఆయిల్ తుల్లిపోయి నా ముఖం మీద కూడా పడిపోయి చాలాసార్లు ఇబ్బంది పడిన రోజులు అయినాయి అన్నమాట, ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే నిన్న గెస్టులు వచ్చారు. నిన్న గెస్టులు అంటే నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారన్నమాట. గుణశ్రీ అక్కకి ఇంటర్వ్యూ ఏంటి అని మీరు అనుకోవచ్చు, నేను సింగర్ని కదా. మన ఆరుద్ర గారికి బర్త్డే శతజయంతి అయిందనమాట 4వ తారీఖుని. అందులోని పాటలు పాడమని మాకు సన్మానం చేశారు, నాకు మా ఆయనకి పాడించుకొని. ఆ సన్మానం చేసి మీరు ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి పాడుతున్నారు అని ఆ విషయాలన్నీ కనుక్కుందామని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారనమాట. వస్తే వాళ్ళు వస్తున్నారు కదా, ఏమైనా చేసి టిఫిన్ స్నాక్స్ లాగా ఏమైనా చెయ్యి అని అంటే నేను అన్ని వంటలు చేసి గారెల పప్పు నానబెట్టి రుబ్బిసి రెడీ చేశాను. వాళ్ళు వచ్చేమో ఇప్పుడు మేమేమో తినమండి అని చెప్పేసి ఏం తినలేదు. లైట్గా ఏమో స్నాక్స్ చేస్తానండి అంటే ఏదో ఇంట్లో ఉండేది పెట్టాను, అయిపోయింది. అయితే ఈ రుబ్బు గారెలు చేస్తానని రెడీ చేశాను కదా, చేయడం అవ్వలేదు. ఇంతలోనే మళ్ళీ నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయామన్నమాట. మాధవ్ గారి ప్రోగ్రామ్కి నిన్న సాయంత్రం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ రుబ్బిసిన రుబ్బు ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోయాను. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? గారెల రుబ్బు కదా, ఇడ్లీ పెడితే బాగోదు, ఎలా ఉంటే అలా ఉంటుంది చూద్దామనేసి గారెలు చేస్తున్నాను. చేస్తే ఆయిల్ లాగలేదండి. అప్పటికప్పుడు చేసి వేస్తే ఆయిల్ లాగేస్తుంది. ఎంత ఆయిల్ వచ్చేస్తుందో గారెకి. ఇలా పిండితే దారి కారుతుంది అనమాట, నూనె ఇలాగంటే చాలు దారి కారుతుంది, అంత పట్టేస్తుంది అనమాట ఆయిల్. ఇప్పుడు దీనికి ఆయిల్ పట్టలేదు, చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు ఆయిల్ పట్టకుండా నిన్న చేసిన రుబ్బు ఇప్పుడేమో గారెలు చేస్తుంటే ఇదేమో ఆయిల్ పట్టడం లాగలేదు అస్సలు. చాలా హ్యాపీగా ఉంది. తిన్నా కూడా చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయని ఇక మా వారికి పెడితే ఒక ముక్క తీసుకొచ్చి నోట్లో పెట్టారు. అంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. ఇగో చూడండి, చక్కగా ఇలా వేస్తుంటే అలాగా అస్సలు మాడకుండా వచ్చాయి, ఆయిల్ కూడా పీల్చకుండా వచ్చాయి అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అలాగా మీరు కూడా ఎప్పుడైనా చేస్తే అలా చెయ్యండి. ముందు రోజు లేకపోతే ఉదయం రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చూడండి చక్కగా ఎలా వస్తున్నాయో హ్యాపీగానే. నేను ఒక చేతితోనే చేస్తాను, ఎప్పుడు రెండో చేయి పెట్టను గారెలకి, ఒక చేతితోనే చేస్తాను. చిన్నవైనా పెద్దవైనా ఒకే సైజు వస్తాయి నాకు. అలాగా మీరైనా చేస్తే ఎప్పుడైనా అలా చెయ్యండి చక్కగానే, ఓకేనా? ఇక ఇలా చేశానండి, చూపిస్తాను మీకు చెయ్యి కడుక్కొని. ఇంకా చూసారా, క్రిస్పీగా చక్కగా క్రిస్పీగా వచ్చాయి. ఆయిల్ అస్సలు పీల్చలేదు, నాకు ఎంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అస్సలు ఆయిల్ పీల్చలేదు, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ కరకరలాడడానికి కూడా చిన్న టిప్ ఉంది, అది చెప్తాను వినండి. ఇంకోసారి ఎందుకు, ఇప్పుడే చెప్తాను వినండి. ఆ బియ్యం నానబెట్టినప్పుడు, పప్పు నానబెట్టినప్పుడు అందులో కొంచెం బియ్యం, ఒక చెంచాడు బియ్యం వేస్తే ఆ పప్పుతో పాటు నాని గారెలు చేసినాడు చక్కగా ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయండి. చూసారా అంత బాగున్నాయో? అలాగే అందరూ చేసుకొని తినండి హ్యాపీగానా. మొన్నే బూరెలు చేసింది, మళ్ళీ ఇప్పుడు గారెలు అంటుందని అనుకోవద్దు. ఇదే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఏం కావాలంటే చేసుకొని తినడం మంచిదే కదా, బయట కొనుక్కునే కన్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.